వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ప్రకృతి అంటే ఎవరు లైక్ చేయని వాళ్ళు ఉండరు. అలాంటి ప్రకృతి ఎలా ఉన్నది అన్నది ఈరోజు అమెరికాలో యుఎస్ వాషింగ్టన్ స్టేట్లో ఈ మౌంట్ వెర్నాన్ అనే ప్లేస్లో ఎరోజన్ గార్డెన్ అని గార్డెన్ ఉందన్నమాట. ఇక్కడ టూలిప్స్ డిఫరెంట్ కలర్స్లో వాళ్ళు చేశారు, పండించారు. సో ఇవి పర్మనెంట్గా ఎప్పుడు ఉండవు అనమాట, ఒక సీజన్లో ఉంటాయి. అది ఎప్పుడు ఉంటుంది అన్నది మనం వెబ్సైట్లో చూసుకుంటే మనకు ఆ టైంకి మనం వెళ్ళొచ్చు అనమాట. దీని టైమింగ్స్ ఉదయం 9 నుంచి నైట్ 7 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ 7 వరకు కూడా సన్ రైజ్ ఉంటుంది కాబట్టి ఆ వెళ్తూనే ఉంటుంది, బాగా కనపడుతుంది అనమాట. మేము ఈవినింగ్ వెళ్ళాము, అయినా నైట్ 7 వరకు ఉన్నాము. సో చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎక్కడ మనం ఇంత విశాలంగా ఇట్లా చూసుండవు అనమాట. సో నేను చూసింది ఏంటంటే మనకి ఈ ఒక దూరంగా కనిపిస్తుంది, మంచి కొండలు కూడా కనిపిస్తున్నాయి, ప్రకృతి అనమాట. మనం ఎక్కడ పొల్యూషన్ కానీ అలాంటిది ఏం లేదు, ఎంత ప్లెజెంట్గా ఉంది. సో అలా తిరిగి వచ్చాము. సో ఈ డిఫరెంట్ కలర్స్ టూలిప్స్ ఉన్నాయి, గ్రీన్, ఎల్లో, రెడ్, రోజ్, పింక్, చెప్పాలంటే వెల్వెట్, రకరకాల మనం చూస్తేనే కానీ మనం చెప్పలేము వాటి కలర్స్ ఉన్నాయన్నమాట. సో నేను మ్యాక్సిమం ప్రయత్నించాను అన్ని కలర్లు చూపించడానికి ఇందులోను. సో ఎవరైనా యుఎస్లో ఉండినా కానీ యుఎస్ వచ్చినప్పుడు కానీ అవకాశం ఉన్నప్పుడు ఇది ప్రయత్నించండి, చూడడానికి చాలా బాగుందన్నమాట. చాలామంది అక్కడైతే ఫొటోస్ దిగటం కానీ వీడియో తీసుకోవడం కానీ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా లిమిటెడ్ టైం ఉంటుంది, పర్మనెంట్గా ఇయర్ అంతా ఉండవు కాబట్టి అది మనం చూసుకొని నెట్లో మనం సెర్చ్ చేసుకున్నప్పుడే మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు మనకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూసారు కదా రెడ్, ఎల్లో, అసలే మనం ఇంకా చూడనాకన్నంతసేపు ఎట్లా ఉందంటే చూస్తే పక్కన మనం బావి దగ్గర పొలం దగ్గర ఉన్నట్లనే ఆ సన్న కాలువలు లాగా ఉన్నాయి. వాటర్ అది కూడా ఊర్లో ఉన్నది అంతా అగ్రికల్చర్ ల్యాండ్, చుట్టుపక్కలంతా కూడా చాలా విలేజెస్ గ్రామాలు ఉన్నాయి. అవన్నీ ఇంచుమించు సియాటల్కి ఇది 50 మైళ్ళు అంటే 80 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. సో 1 అవర్ జర్నీ పట్టింది. సో ట్రాఫిక్ అది ఉండడంతో. సో బట్ ఎంతసేపు జర్నీ చేసినా ఎంతసేపు అది ఇబ్బంది ఏమనిపిస్తుంది లేదు, అక్కడ ఉన్నంతసేపు అన్నీ మర్చిపోయాయి అనమాట, అంత ఆహ్లాదకరంగా ఉంది. సో ఒక చాలా దూరంగా కనిపించేవి అక్కడ మంచి కొండలు కూడా కనపడుతుంటాయి. సో అదంతా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీగా ఇలాంటి ప్లేస్ ఒక్కసారైనా సరే వచ్చి తీరాల్సిందే, అప్పుడే మనకి ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అలాంటి చోట చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. సో చాలా న్యాచురల్గా ఉంది ఇక్కడ, నేచురల్ బ్యూటీ. ఎక్కడ పొల్యూషన్ కానీ ఏం లేవు, ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఏం లేదు. చూస్తారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సో ఈసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి ఎవరైనా. 10 అయింది, టూలిప్స్ ఈ ఏరియా చూడడానికి వచ్చాం అనమాట. ఆల్మోస్ట్ అలా చీకటిగా ఉండాల్సింది పోయింది. మన ఇండియాలో అయితే చూడండి సన్ లైట్ ఎలా ఉందో, ఎంత కాంతిగా ఉందో. క్లియర్గా నేను ఇందులో చూపించగలుగుతాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మనం ఎంజాయ్ చేయొచ్చు. అసలే అట్లా ఆ పొలాలు ఎట్లా ఉంటాయి, కాలువలు ఎట్లా ఉంటాయి, ఫ్లవర్స్ ఎట్లా ప్లాంటేషన్ చేశారు. సో నిజంగా చెప్పాలంటే ఇవన్నీ చూడాలంటే కూడా పారాగ్లైడింగ్ వాళ్ళు మన షార్ట్లో చూపించినట్టుగా పైనుంచి మొత్తం అంతా తిరిగించగలుగుతున్నారు. అయితే మనం ఉన్నంత వరకు మ్యాక్సిమం తిరిగే అవకాశం ఉంది, తిరిగి చూడటం జరిగిందనమాట. సో అలా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే స్టార్లలో తీసుకుని వచ్చి అలా ఎంజాయ్ చేస్తారు. ఏమి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉంది. ఆ ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి అనమాట, ఏం ప్రాబ్లం లేదు. సో చూస్తున్నారు కదా ఇంత క్లియర్గా అంతంత లెంతీగా ఉన్నాయి. ఒకటి ఫ్లవర్ ప్లాంటేషను. సో అసలు ఒక లెవెల్ కూడా హైట్ కూడా ఏమాత్రం కలర్స్కి ఒకటి హైట్ తక్కువ ఒకటి తక్కువ కూడా లేదు. చూస్తే అన్నీ ఈక్వల్ హైట్లోనే ఉన్నాయన్నమాట. మరి ఎట్లా మెయింటైన్ చేస్తారేంటన్నది అప్రిషియేట్ చేయవచ్చు.
బట్ ఇలాంటిది ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు కాబట్టి ఈ వీడియో ద్వారానే అందరూ చూడాలి.